హలో మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తరఫున, హిందూ సమాజం తరఫున రకరకాలుగా మీరు పోరాడుతుంటారు. కానీ ఈరోజు దేశానికి ఒక ముప్పు రాబోతుందని చెప్పేసి రకరకాల విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు మన పక్క దేశాలు రెండు ఉన్నాయి. ఒకటి చైనా శత్రుదేశం, ఇటు పాకిస్తాన్ శత్రుదేశం. దాంతోపాటు బంగ్లాదేశం ఇప్పటి వరకు ఇండియా బంగ్లాదేశ్ ఏదైతే ఉందో మంచి సర్కిల్ ఉండేది, హెల్తీ కాన్వర్సేషన్ ప్రతి దాంట్లో ఉండదు. కానీ ఇప్పుడున్న ఘర్షణ అసలు ఎక్కడికి దారితీస్తుంది? హసీనా గారు బంగ్లాదేశ్ను వదిలిపెట్టి, అంటే బంగ్లాదేశ్ ప్రధాని ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది? అక్కడ అల్లర్లకు కారణం ఏమవచ్చు? ఇండియాకు ఇదొక శత్రుదేశం అవ్వబోతుందా? ఏంటి దీని వెనకాల అసలు? టు బిగిన్ విత్, భారతదేశానికి కాంగ్రెస్ని మించిన శత్రువు ఇంకొకరు అవసరం లేదు. ఇంకా శత్రు దేశాలు అంటారా? రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. సో ఎప్పుడైతే ప్రధాని చేంజ్ అయినప్పుడు, మీరు అన్న సోకాల్డ్ ఈ 3 దేశాలలో ఆ వ్యక్తి ఎంతవరకు ఎక్స్ట్రీమిజంతో ఉన్నారు, తన బిలీఫ్ సిస్టమ్ ఏమున్నది అన్న దాన్ని బట్టి మన టైస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయం చూస్తే, వాళ్ళు యాంటీ ఇండియా, అక్కడ ఉన్న యాంటీ ఇండియన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని వాళ్ళు ఆపడానికి ట్రై చేసినప్పుడు ఇట్లాంటి ప్రొటెస్ట్లు వస్తున్నాయి. యూత్ నుంచి కానీ, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ, మతోన్మాద శక్తుల నుంచి కానీ వస్తాయన్నమాట. ఇది సహజం, ఎనీ ఇస్లామిక్ నేషన్ అది సహజం అన్నమాట. మీరు డెజర్ట్ రిలీజన్స్ 2 తీసుకుంటే, అబ్రహామిక్ రిలీజన్స్లో మెయిన్ థింగ్ వాళ్ళకు ఉండేది ఏంటిదంటే శత్రుబోధ. అంటే వాళ్ళ ఫిలాసఫీ ఏదైనా, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏదైనా, దాన్ని నమ్మని వాళ్ళు వాళ్ళకు శత్రువులు. అది బుల్లెట్ పాయింట్ అన్నమాట, ఫస్ట్ బుల్లెట్ పాయింట్. ఆ బుల్లెట్ పాయింట్ అకార్డింగ్గా వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ బుల్లెట్ పాయింట్ అకార్డింగ్గా వాళ్ళ కార్యాచరణ నడుస్తూ ఉంటుంది అనమాట. కొత్తగా దానిలో ఏమన్నా అప్డేట్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అల్టిమేట్లీ అదే. ఇప్పుడు ఓఎస్ సేమ్ ఉన్న ఫోన్స్ ఎట్లయితే అప్డేట్ ఉంటుందో, శత్రుబోధ అనేది సేమ్. ఆ శత్రుబోధలో భారతదేశము, హిందూ ధర్మం. నేను ఇందాక చెప్పినట్టు, ఎప్పుడైనా రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఒక దేశాన్ని మీరు కాపాడుకోవాలి అనుకుంటే, ఆ దేశానికి ఒక ఆత్మ ఉంటుంది, ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఏ మతం నుంచి వచ్చినాయో అవి ఆ దేశానికి ఆత్మ అవుతుంది. భారతదేశానికి హిందూ సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చిన ఈ సంస్కృతి సాంప్రదాయాలే దీనికి ఆత్మ. అట్లే బంగ్లాదేశ్కి ఇస్లామిక్ సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చినదే దాని ఆత్మ. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని ఆత్మను రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్స్ని, యాంటీ ఇండియన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని కంట్రోల్ చేయడానికి చేస్తుంటే ఆత్మను డిస్టర్బ్ చేసినట్టే కదా. సో అట్లా వాళ్ళు అట్లా చెలరేగిపోతున్నారు. దానికి క్లియర్ పాయింట్ నేను చెప్పిందే. అంటే ఈరోజు మన కంప్లీట్ అన్ని పార్టీల సమీక్ష కోసం ప్రధానమంత్రి గారు పిలవడం జరిగింది. పార్టీ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ. అంటే ఎలాంటి డిసిషన్ తీసుకోపోయే అవకాశం ఉందంటారు బంగ్లాదేశ్ విషయం కదా? బంగ్లాదేశ్ విషయంలో, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ఇస్లామిక్ నేషన్స్ ఎప్పుడైనా వాళ్ళను చూడాలండి, వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఒకటి, వాళ్ళు ఫస్ట్ థింగ్ నాన్ ఇస్లామిక్ కంట్రీస్ని వాళ్ళ శత్రువులుగా కన్సిడర్ చేస్తారు. ఒకటి. 2, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళే కొట్టుకొని చేస్తారు. కాబట్టి వీళ్ళ విషయంగా ఎప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ చేయాలి. అన్లెస్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే తిరిగి తిప్పి కొట్టేంత క్షమత కేవలం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో రూల్లో ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. కాంగ్రెస్ ఉంటే మైనారిటీ అపీస్మెంట్ కింద, ఇప్పుడు నిన్న కూడా మనం August 15th జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రిపీల్ చేసినందుకు, మళ్ళీ అక్కడ యూత్కి, సోకాల్డ్ ముస్లిం యూత్కి, భారతీయ ముస్లిం యువకులకు మనం అక్కడ ఉపాధి కల్పించినందుకు దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, పాకిస్తాన్ కదా బ్లాక్ డేగా అనౌన్స్ చేసినట్టు కాంగ్రెస్ కూడా బ్లాక్ డేగా అనౌన్స్ చేస్తుంది. సో ఇది భారతదేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ చరిత్ర. కాబట్టి ఎప్పటివరకైతే కాంగ్రెస్ అపోజిషన్లో 50, 40, 90 ఈ సీట్ల రేంజ్లలో ఉన్నంత వరకు భారతదేశం సేఫ్గా ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ భారతదేశాన్ని అటాక్ చేసేంత కెపాసిటీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు లేదు. మేబీ కొంచెం చైనాకు ఉండొచ్చు. రష్యా ఎట్లాగో మన మిత్రపక్షంగానే ఉంది కాబట్టి, ఇంకా మిగిలిన వేరే దేశాలతోని మోదీ వంటి ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప నాయకత్వం కలిగిన లీడర్ ఉంటే, ఇప్పుడు మీరు చూసిండ్రు ప్రపంచంలో ఇప్పటికి కూడా టాప్ మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న, పాపులారిటీ ఉన్న లీడర్గా మోదీ ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ తయారు చేసుకొని
అట్లాంటి వ్యక్తిని నిర్మాణం చేసి అతన్ని ప్రధానిగా పెట్టినంత వరకు భారతదేశం గురించి ప్రజలేం ఆలోచించాల్సిన అవసరం లేదు.